హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరికీ నమస్తే. ఈ చెట్టుని చూసిరా, ఇదేం చెట్టు? సపోటా చెట్టు. అందరికీ తెలిసిన చెట్టే. అందరికీ తెలిసిన చెట్టే, ఏం చెప్తుందబ్బా అని అనుకుంటురా? అయితే ఈ సపోటా గురించి, ఈ సపోటాను ఏ దేశంలో ఏమేం పేర్లతో పిలుస్తారో, ఈ సపోటా వల్ల ఉపయోగాలు ఏంటివి, ఈ సపోటా ఇంకా కొత్త కొత్త విశేషాలు ఏమైనా ఉన్నాయా అనే విషయాల గురించి నేను మీతోటి కొన్ని విషయాలు చెప్పబోతున్నాను అనమాట. అయితే సరే, మరి ఈ సపోటాను మన దేశంలో అసలు ఏమంటారు? అసలు యాక్చువల్గా సపోటా అన్నారంట. ఇంతకుముందు అయితే సపోడిల్లా అనే పేరుతో పిలిచేవాళ్ళంట. అయితే ఇది ఒక సతత హరితమైన చెట్టు అంట. ఇది ఉష్ణమండల ప్రాంతంలో పెరుగుతుందంట. అంటే మనది ఉష్ణమండల ప్రాంతమే కదా, వేడి ఎక్కువ ఉంటుంది కదా, మన సైడే పెరుగుతుంది అనమాట. భారత ఉపఖండము, మెక్సికో ప్రాంతాలలో ఎక్కువగా సపోటా తోటలను పండ్ల కోసము పెంచుతారు. ఇక స్పానిష్ పాలకులు ఫిలిప్పీన్స్లో ఈ పంటను ప్రవేశపెట్టిర్రు అనమాట. మరి ఇంకేమైనా విశేషాలు ఉన్నాయా? అసలు ఈ చెట్టు లక్షణాలు ఏంటి బాబా అంటే, సపోటా చెట్టు 30 to 40 మీటర్ల ఎత్తు వరకు పెరుగుతుంది. గాలి ఎంత వచ్చినా తట్టుకొని నిలబడుతుంది అనమాట. చెట్టు బెరడు తెల్లగా జిగురు కారుతూ ఉంటుంది అనమాట. ఆకులు ఒక మాదిరిగా పచ్చగా నునుపుగా ఉంటాయి అన్నమాట. ఇట్లా గ్రీన్గా ఉంటాయి. ఇవి 15 సెంటీమీటర్ల పొడవు గినంగా ఉంటాయి. ఈ ఆకులు 15 సెంటీమీటర్ల పొడవు ఉంటాయి అన్నమాట. తెల్లటి చిన్నవైన పూలు గంట ఆకులతో ఆకారంలో ఆకు రేకులతో ఉంటాయి అన్నమాట. సపోటా పండు కాస్త సాగదీసిన బంతిలా 4 to 8 సెంటీమీటర్ల వ్యాసంతో ఉంటుంది. ఒక్కో పండు 2 నుంచి 10 వరకు గింజలు ఉంటాయి అన్నమాట. అయితే పండులోని గుజ్జు పసుపు, గోధుమ రంగుల మధ్యన కొంచెం పలుకులుగా ఉంటుంది. సపోటా పండు చాలా తీయగా ఉంటుంది. కాయగా ఉన్నప్పుడు గట్టిగా ఉండే గుజ్జు భాగము పండినప్పుడు బాగా మెత్తగా అవుతుంది. పచ్చికాయలతో సఫోనిక్ అనే పదార్థం ఎక్కువగా ఉంటుందన్నమాట. ఇది టానిక్ లాంటి పదార్థమే. ఇది తింటే నోరు ఎండుకుపోతుంది అనమాట. అంటే తడి ఆరిపోతుంది. గింజలు కొంచెం పొడవుగా ఉండి ఒక ప్రక్క మూలుకు తేరి ఉంటుందన్నమాట. ఇంకా సపోటా చెట్టు సంవత్సరానికి 2 కాపులు కాస్తుంది. పువ్వులు సంవత్సరం పొడవునా ఉంటాయి అన్నమాట. పచ్చికాయలో లాటెక్స్ అంటే జిగురు లేదా పాలు ఉంటాయి. ఈ కాయలు చెట్టుకు ఉన్నప్పుడు పండవు కాబట్టి కోసి దాన్ని గడ్డిలో పెట్టి ఉంచితే మంచిగా వండుతాయి అన్నమాట. అయితే ఇది వరకు సపోటా అనేవారు, కానీ ఇప్పుడు సపోడిల్లా అని గినంగా అని పిలిచేవాళ్ళంట. మనమైతే సపోటానే పిలుస్తాం కదా, కానీ ఇది సరైన పేరు కాదంట. భారతదేశంలో అయితే అసలు దీన్ని చిక్కు అని పిలుస్తారంట. ఇక బెంగాల్ ప్రాంతంలో అయితే సోఫేడా అంటారు. దక్షిణాసియా పాకిస్తాన్లలో అయితే చీకో అని అంటారు. అదే ఫిలిప్పీన్స్లో గినంగా చీకో అంటారంట. ఇండోనేషియాలో సవో అని అంటారు. మలేషియాలో చికు అని అంటారంట. వియత్నాంలో హాంక్ అని అంటారంట. ఇక గుయానాలో సఫోడిల్లా అని అంటారంట. శ్రీలంకలో రతమి అని అంటారంట. థాయిలాండ్ కాంబోడియాలలో లమూత్ అంటారంట. మన రాష్ట్రంలోని సపోటా కొనుగోలుదారులు పాల రకాన్ని బాగా ఇష్టపడతారు. మహారాష్ట్రలో కాలిపత్తి రకాన్ని, కర్ణాటకలో క్రికెట్ బాల్ రకాన్ని ఇష్టంగా తింటారు. పాల రకంలో దిగుబడి ఎక్కువ. పండు కోలగా చిన్నగా ఉంటుంది. పలచని తోలుతో కండ మృదువుగా ఉంటుంది. పండు బాగా తీయగా ఉంటుంది. అయితే ఈ పండు నిల్వకు, రవాణాకు, ఎగుమతికి అనుకూలంగా ఉండవు. క్రికెట్ బాల్ రకం సపోటా పండ్లు గుండ్రంగా పెద్దగా ఉంటాయి. ఒక మోస్తారు తీపి కలిగి ఉంటాయి. సముద్ర మట్టం నుండి 1000 అడుగుల ఎత్తు వరకు ఉన్న ప్రాంతాల్లో పొడి వాతావరణంలో దిగుబడి బాగా వస్తుంది. కాలిపత్తి రకము పండ్లు కోలగా మధ్యస్థ పరిమాణంలో ఉంటాయి. తోలు మందంగా, కండ తీయగా ఉంటుంది. ఈ రకం పండు నిల్వ, రవాణా, ఎగుమతికి అనుకూలమైంది. అయితే ఈ రకం సపోటాలో దిగుబడి తక్కువ అన్నమాట. ఇవి కాక ద్వారపుడి, కీర్తి, బర్తి, పికేడమ్ 1,
3 DHS1 2 రకాలు కూడా అనువైనవన్నమాట. వీటిలో DHS1 2 హైబ్రిడ్ రకాలు ఉన్నాయన్నమాట. శరీరంలో నిస్సంతుగా ఆవహించినప్పుడు, బలహీనంగా ఉన్నప్పుడు 2 లేదా 3 సపోటా పండ్లను తింటే నిమిషాల తేడాలో శరీరంలో మళ్ళీ శక్తి పుంజుకుంటుంది. పెరటి పండు అయిన సపోటాలో సమృద్ధిగా లభించే ఫ్రక్టోజ్ శరీరము త్వరగా శక్తి పుంజుకునేలా చేస్తుందన్నమాట. అయితే ఈ పండు గుజ్జులో అధికంగా లభించే పీచు, పై పొట్టులో ఉండే కెరోటిన్లు మల విసర్జన సాఫీగా జరిగేలా చూస్తాయి. కాబట్టి మలబద్ధకంతో బాధపడేవారు సపోటాను వాడవచ్చు. సపోటా పండ్లలో మాంసకృత్తులు, కెరోటిన్లు, నియాన్, పిండి పదార్థాలు, ఇనుము, సి విటమిన్, కొవ్వు, పీచు, థయామిన్, కాల్షియం, రైబోఫ్లేవిన్స్, శక్తి, ఫ్రక్టోజ్, షుగర్లు ఎక్కువగా లభిస్తాయి అన్నమాట. ఈ పండు పాలిఫినోలిక్ అనే శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీవైరల్, యాంటీబ్యాక్టీరియల్, యాంటీపారాసిటిస్ సుగుణాలను మెండుగా కలిగి ఉన్నాయి. ఇవి హాని చేసే సూక్ష్మక్రిములను శరీరంలో ప్రవేశించకుండా అడ్డుకట్ట వేస్తాయి. ఇక పోషకాల విషయానికి వస్తే విటమిన్ ఏ కంటి చూపును మెరుగుపరుస్తుంది. సి శరీరంలో హానికర ఫ్రీ రాడికల్స్ను తొలగిస్తుంది అన్నమాట. తాజా పండ్లలోని పొటాషియం, రాగి, ఇనుము లాంటి పోషకాలు, ఫోలేట్, నియాన్ వంటి ఆమ్లాలు జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి అన్నమాట. అందుకే ఎదిగే పిల్లలకు ఈ పండును తినిపించాలి అంటారు. ఆరోగ్యంతో పాటు బరువు పెరుగుతారు. అలాగే తక్కువ బరువు ఉన్నవారు సపోటాను అవసరమైన మోతాదులో తీసుకుంటే బరువు పెరిగే అవకాశము ఉంది. అదే గర్భిణీలు, వృద్ధులు, రక్తహీనతతో బాధపడేవారు సపోటాను మితంగా స్వీకరిస్తే రక్తహీనత క్రమబద్ధీకరణ అవుతుందన్నమాట. బాలింతలు ఈ పండును పలహారంగా తీసుకుంటే పిల్లలకు పాలు పుష్కలంగా వృద్ధి చెందుతాయి. అయితే తీయగా, ఊరిస్తూ భలే రుచిగా ఉన్నాయి కదా అని సపోటా పండ్లను అదే పనిగా తినడం మంచిది కాదన్నమాట. అలా చేస్తే అజీర్ణంతో పాటు పొట్ట ఉబ్బడం కూడా వస్తుందన్నమాట. ఇక గుండె జబ్బులతో బాధపడేవారు మూత్రం రోజుకు ఒక పండును మించి తినకూడదన్నమాట. ఒబేసిటీ, మధుమేహంతో బాధపడేవారు వైద్యుని సలహా మేరకే తీసుకోవాల్సి ఉంటుంది. సపోటా తినడం వల్ల చర్మం సౌందర్యంగా కూడా మెరుస్తుంది. తాజా పండ్లను ప్యాక్ రూపంలో కాకుండా ఆహారం స్వీకరించడం వల్ల విటమిన్లు చర్మ సౌందర్యాన్ని మెరుగుపరుస్తాయి. ముఖ్యంగా విటమిన్ ఏ, సిలు చర్మాన్ని కొత్తగా నిగారింపునిస్తాయి. అలాగే సపోటా గింజలను మెత్తగా నూరి ముద్దలా చేసి దానిని కొంచెం ఆముదం నూనె కలిపి తలకు రాసుకోవాలి. మర్నాడు తల స్నానం చేస్తే శిరోజాలు మృదువుగా మారుతాయి. చుండ్రు సమస్య కూడా తగ్గుతుంది. సపోటా పండ్లు తేనెతో కలిపి తీసుకుంటే శీఘ్రస్ఖలనం తగ్గి రతి సామర్థ్యం పెరుగుతుంది అని అంటారు వైద్యులు. దీంట్లో ఉండే ఆహార పోషక విలువలు ఏంటివంటే నీరు వచ్చేసి 141, పిండి పదార్థం వచ్చేసి 132.60 గ్రామ్స్, ఇక కార్బేస్ వచ్చేసి 33.93 గ్రామ్స్, మాంసకృత్తులు ప్రోటీన్లో 0.75 గ్రామ్స్, పీచు పదార్థము ఫైబర్ వచ్చేసి 9.1 గ్రామ్స్, మొత్తం కొవ్వు పదార్థం వచ్చేసి 1.87 గ్రామ్స్, సాచురేటెడ్ కొవ్వు వచ్చేసి 0.33 గ్రామ్స్, చెడ్డ కొవ్వు వచ్చేసి 0 ఇవన్నీ ఉంటాయి అన్నమాట. ఇక ఖనిజ లవణాలకు వచ్చేసి కాల్షియం 35.70 అంటే మిల్లీగ్రామ్స్, ఐరన్ వచ్చేసి 1.36 మిల్లీగ్రామ్స్, మెగ్నీషియం వచ్చేసి 20.40 మిల్లీగ్రామ్స్, భాస్వరం వచ్చేసి 20.40 మిల్లీగ్రామ్స్, పొటాషియం వచ్చేసి 328.10 మిల్లీగ్రామ్స్, సోడియం వచ్చేసి 20.40 మిల్లీగ్రామ్స్, ఇక జింక్ వచ్చేసి 0.17 మిల్లీగ్రామ్స్, కాఫర్ వచ్చేసి 0.15 మిల్లీగ్రామ్స్, మెగ్నీషియం వచ్చేసి ఏమి ఉండదన్నమాట, సెలీనియం వచ్చేసి 1.02 మిల్లీగ్రామ్స్ ఉంటుందన్నమాట.
ఇంకా ఇందులో విటమిన్స్ చాలా ఉంటాయన్నమాట. విటమిన్ ఏ, బి, సి, డి ఇవన్నీ ఉంటాయన్నమాట. చాలా పోషక విలువలు ఉంటాయి. అందుకే సపోటాను బాగా తినాలన్నమాట. బాగా తింటే శరీరానికి మంచిది. బాగా తినాలని రోజుకు చాలా ఎక్కువ తినొద్దు. రోజుకు 2, 3 అంతే. అంతకంటే ఎక్కువ తినకూడదన్నమాట సపోటా. ఈ సపోటా చెట్టు గినంగా చూడడానికి చాలా గ్రీన్‌గా, బ్యూటిఫుల్‌గా ఉంటదన్నమాట. ఎప్పుడు నిగారిస్తూ ఉంటది. ఇక పండ్లు వచ్చినంక ఆ చెట్టు చూడడానికి ముచ్చటగా ఉంటదన్నమాట. చాలా బావుంటది. మీ ఇంట్లో తప్పకుండా ఒక సపోటా చెట్టును పెట్టుకోండి. పెట్టుకుంటే మీరు రోజు ఒక పండును అట్లా తినడం వల్ల మీ ఆరోగ్యము మంచిగుంటదన్నమాట.